అవును బావా, అది సాగర్ కలిసి నన్ను బతికుండగానే చంపాలనుకుంటున్నారు. లేకపోతే ఆడపిల్లని సిగ్గు కూడా లేకుండా పేపర్లో ఫోటో వేయించుకుంటుందా? నీ బాధ నాకు అర్థమైంది బావా. నేను నీ దగ్గరికి వస్తుంటే అమృత రోడ్లో కనిపించింది. కోపంతో చెడమడా తిట్టేశాను. కానీ నేను పని చేయలేదు మావయ్య అని ఏడుస్తుంది. అయ్యన్ని దొంగడి పిల్లే బావా. లేదు బావా, అమృత ఫోటో పేపర్లో వేయించింది సాగర్ అమృతలు కాదు. ఏంటి బావా నువ్వు చెప్పేది? అవును బావా, వాళ్ళిద్దరూ చేయలేదు. మరి ఇంకెవరు చేశారు? ఆ రోజు ఊళ్ళోకి వచ్చి నా చేతిలో దెబ్బలు తిని వెళ్ళాడని చెప్పానే, ఆ కుర్రోడే ఈ పేపర్ ప్రకటన వేయించాడు. ఇందా నీ దగ్గరికి వస్తుంటే మధ్యలో తగలాడి వాడే స్వయంగా వచ్చి చెప్పాడు. బాగా గొడవ చేద్దాం అనుకున్నాను, కానీ నీ గురించి ఆలోచించి వదిలేశాను. ఆ రోజు ఊళ్ళోకి వచ్చి నీ గురించి ఆరా తీశాడు. మళ్ళీ సిటీలో అడుగుతున్నాడేంటా అని ఎందుకో అనుమానం వచ్చి గుచ్చి గుచ్చి అడిగినా నీ గురించి నాకేం తెలియదని చెప్పి తప్పించుకొచ్చేసాను బావా. కానీ వదలకుండా నా ఆటో వెంటబడ్డాడు బావా. చివరికి ఎలాగోలా తప్పించుకుని ఇదిగో ఇప్పుడు వచ్చాను. ఏంటోలే బావా, సాగర్ అమృతలు ఇద్దరే నా ప్రాణాలు తీస్తున్నారు అనుకుంటే ఇంకోటి కూడా తగలడ్డాడు. వాడు కూడా నా గురించి తిరుగుతున్నాడు. అసలు అమృత పట్ట వాడు పేపర్లో ఎందుకు వేయించాడు? అసలు వాడికి ఏంటి అవసరం? ఏంటో బావా, అమృత సంగతి తలుచుకుంటే నాకేం అర్థం కావట్లేదు. కనిపిస్తే ఏడుస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది. లేదు బావా, నువ్వే పొరబడి ఉంటావు. ఇంకో అబ్బాయి ఉన్నాడని చెప్తున్నావు కానీ వాడు సాగరే అయి ఉంటాడు. లేదు బావా, నేను కరెక్ట్గా చూశాను. సాగర్ వేరు, ఇందాక నా ఆటో వెంటబడ్డ అబ్బాయి వేరు. చిచి, దాని వెనక ఒకరా ఇద్దరా ఎంతమంది తిరుగుతున్నారు ఎవరికి తెలుసు? కానీ అందరు కలిసి నన్ను మాత్రం బాధ పెడుతున్నారు. ఇందాకంటే నీ గురించి ఆలోచించి గొడవ ఎందుకని వదిలేశాను. ఈసారి వాడు కనిపిస్తే వదలను బావా. ఎందుకు ఇలా చేస్తున్నావని చొక్కా పట్టుకుని కడిగేస్తాను. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు బావా. ఇప్పుడు నేను ఆగమేఘాల మీద ప్రైవేటు బస్సు ఎక్కి ఎందుకు వచ్చానో తెలుసా? నందినికి మనం చూస్తున్న సంబంధం ఖాయమయ్యేటట్టుంది. వాళ్ళకి అమృత విషయం కూడా చెప్పాను. అయినా మాకేం అభ్యంతరం లేదని చెప్పారు బావా. పేపర్ వార్త విని నువ్వు బాధలో ఉంటావు. ఈ విషయం స్వయంగా వచ్చి చెప్తే నువ్వు సంతోషపడతావని వచ్చాను బావా. మంచి శుభవార్త చెప్పా బావా. ముందు ఇంటికి వెళ్దాం పదా. మీ చెల్లెలు కూడా షాప్ నుంచి ఇప్పుడే ఇంటికి వెళ్ళింది. అలాగే బావా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాంపా. మా నందిని, నాన్నా నువ్వు కూడా షాప్ సర్దేసి త్వరగా వచ్చాయమ్మా. సరే పద బావా. రా బావా. కృష్ణమూర్తి గారు అమ్మాయి కదా? అవునండి. ఒక కూల్ డ్రింక్ ఇవ్వమ్మా. అలాగే. ఇదిగోండి. మీ నాన్నగారు లేరా? లేరండి, మావయ్య ఊరు నుంచి వస్తే ఇంటికి వెళ్ళారు. బాయ్. నాన్నగారు వస్తే వికాస్ వచ్చి వెళ్ళాడని చెప్పమ్మా. సరేనా? అలాగేనండి. ఓకే బాయ్. అమృత చెల్లినని సుబ్బలక్ష్మి ఫోన్ చేసింది కానీ నిజంగా అమృతకు చెల్లెలుండి ఫోన్ చేస్తే అమృత ప్రాబ్లం సాల్వ్ అయ్యేది.
నువ్వు ఫోన్ చేసి చెప్పంగానే ఇదంతా చేసిన ఆ సాగర్ గాడే అనే ఆవేశంలో 2 దెబ్బలు కూడా వేశాను. ఆ రోజు ఊళ్ళోకి వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేసిన వాడు ఇదంతా చేశాడు బావా. అలా చేశానని డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పాడు వాడు. అలాంటప్పుడు వాడిని ఎలాగ వదిలేసావు? ఏదోటి చెప్పి తీసుకురావాల్సింది. వాడి సంగతి కూడా చూసేవాళ్ళం కదా. అదే బావా నేను చేసిన పొరపాటు. అంటే అమృత సాగర్ ఈ పని చేయలేదు కదన్నయ్య? అవునమ్మా. అలా అయితే పేపర్ ప్రకటన కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే వాడెవడో తెలిసిపోతుంది కదా బావా. అవునండి, అది నిజమే. లక్ష్మి, ఆ పేపర్ ఎక్కడుంది? ఇదిగో నాన్న, నా దగ్గరుంది. ఇటీ నందిని. ఏమండి, అతని ద్వారా ఏదైనా అమృత గురించి మంచి వార్త తెలిస్తే అమృతని ఇంటికి రానిస్తారా? ఫోన్ చేస్తుంది అమృత గురించి కాదు, వాడెవడో తెలిస్తే వాడి సంగతి చూద్దామని. వాడు ఎక్కడ పడితే అక్కడ నా పరువు తీస్తున్నాడు. ఆ రోజు ఊరు వెళ్ళాడు, ఈ రోజు ఇలా పేపర్లో వేశాడు. ఏ సంబంధం లేకుండా అమృత పుట్ట పేపర్లో వేసి మనల్ని బాధ పెట్టాల్సిన అవసరం ఏంటి? బావా, ఇన్వాలిడ్ నెంబర్ అని వస్తుంది బావా. సరే, వాడెవడో ఇవ్వాలి కాకపోతే రేపైనా తెలుస్తుందిలే బావా. పద, నువ్వు భోంచేద్దు. లక్ష్మి, మీ అన్నయ్యకి అన్నం వడ్డించు. సరేనండి. అమ్మా, మీకంటే ముందే అతనికి ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడావా? ఏమన్నాడు? అమృత చెల్లెలివేనా అని 2-3 సార్లు అడిగాడమ్మా. అవునన్నాను. అక్కడే ఉండమని చెప్పాడు. ఇంతలో మీరు రావడం చూసి టెన్షన్ పడి వచ్చేసానమ్మా. ఎవరొచ్చారో చూడలేకపోయాను. సరే, ఈ విషయం ఇంతటితో వదిలేసి మీ నాన్నగారికి తెలిస్తే బాగోదు. పద పద. ఇదిగో. ఇదే సుబ్బలక్ష్మి ఇల్లు అనుకుంటా. హాయ్, మీరు సుబ్బలక్ష్మి వదిన కదూ? నా పేరు రేణుక. నేను సుబ్బలక్ష్మి ఫ్రెండ్ని. సుబ్బలక్ష్మి ఫ్రెండ్వా? అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? ఇది సుబ్బలక్ష్మి ఇల్లు కాదా? ఇది సుబ్బలక్ష్మి ఇల్లు కాదమ్మా, రెంటిల్లు. అంటే యు మీన్? ఇక్కడే ఉండు, సుబ్బలక్ష్మిని పిలుస్తాను. అలాగే. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి. వస్తున్నా వదినా. ఒక్క సెకండ్ లేట్ అయినా చాలు, గాండ్రిస్తుంది. ఏంటొదినా?
నీకోసం రేణుకట నీ ఫ్రెండ్ వచ్చింది. రేణుకొచ్చిందా? ఆగో, ఏంటంత ఎగ్జైట్ అవుతున్నావు? అసలు ఎవరా అమ్మాయి? అబ్బాయిలా డ్రెస్ వేసుకుని అంత స్టైల్ కొడుతుంది. నా ఫ్రెండ్ వదినా. అంటే ఆ పేపర్ ప్రకటన ఇచ్చిన ఫ్రెండ్ టైపేనా? ఎందుకంటే నీ ఫ్రెండ్స్ కి పద్ధతులు మర్యాదలు తెలియవని నాకు బాగా తెలుసు. వదినా, ఈ అమ్మాయి ఆ టైప్ కాదు. రేణుక నాన్న ఎంపీ, పెద్ద పొలిటీషియన్. అవునా? 100 కోట్ల ఆస్తి, ఒకతే కూతురు. 100 కోట్ల? అవును. మరి అమ్మాయి నీకు ఎలా ఫ్రెండ్ అయింది? ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ అనుకో. కాలేజ్లో క్లాస్మేట్, హాస్టల్లో రూమ్మేట్ కూడా. అవునా? అయితే పద పద. హాయ్ రేణు. హాయ్ సుబ్బు డార్లింగ్. ఏంటి ఇలా అయిపోయావు? నీ మీద బెంగ పెట్టుకొని ఇలా అయిపోయాను. సరే లోపల రా. దా రేణు, కూర్చో. రేణు మా వదిన. నమస్తే. నమస్తే. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారు. ఓహో అలాగా. సుబ్బలక్ష్మి, నీ ఫ్రెండ్ చాలా పద్ధతి గలది. చూసావా, ఆ నమస్కారంలోనే సంస్కారం కనబడుతుంది. ఇందాక బయట నిలబెట్టని ఏమీ ఫీల్ అవ్వకమ్మా. నిన్ను చూస్తే అచ్చు సినిమా హీరోయిన్లా ఉన్నావు. మా ఇంటికి ఎందుకు వచ్చావా అని డౌట్ పడ్డానంతే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సుబ్బు, ఏంటి ఎలా ఉన్నావు? ఇక్కడ నీకు కంఫర్ట్గా ఉందా? మా అన్నయ్య వదినే కదా, కంఫర్ట్గా లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నమాట. రేణు, ఐఎమ్ సారీ. ఎందుకు? వికాస్ దొంగ పెళ్లి చేసుకుంటున్నాడని మీ డాడీకి ఫోన్ చేసి చెప్పి చాలా ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే సుబ్బు. ఎందుకంటే ఆ రోజు నువ్వు డాడీకి ఫోన్ చేసి చెప్పడం వల్ల వికాస్ జెంటిల్మెన్ అని ప్రూవ్ అయింది. ఒక రకంగా మా ప్రేమకు నువ్వు హెల్ప్ చేసినట్టే. అయినా నీ మీద కోపం ఉంటే అడ్రస్ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తానా? థ్యాంక్స్. మా సుబ్బలక్ష్మి తెంగరబుచ్చి అనుకున్నాను గాని ఇంత రేంజ్ ఫ్రెండ్స్ ఉంటారో నేను అస్సలు అనుకోలేదు సుమి. రేణుకను మెల్లగా ఫ్యామిలీ ఫ్రెండ్ చేసుకుంటే మన పరపతి పెరుగుతుంది, డబ్బు సహాయం అందుతుంది. మా ఆయనకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, బోల్డ్ పనులు జరుగుతాయి. సుబ్బు, ఇంకేంటి విశేషాలు? చాలా ఉన్నాయి, కానీ చెప్పను. ఎందుకు? చెప్తే నువ్వు సీరియస్ అవుతావు. పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేశాను. సుబ్బు, నేను నీ ఫ్రెండ్ని, పర్వాలేదు చెప్పు. ఏంటా విశేషాలు? అది అమృత. అమృత విషయమా? సరే, ఏం చెప్పు. అమృత ఇంకా వికాస్ వాళ్ళ అవుట్ హౌస్లోనే ఉంది అని ఎవరు చెప్పారు నీకు? వికాస్ చెప్పాడు. అమృత చెప్పలేదా? అది కూడా చెప్పింది. సుబ్బు, ఇంకా చాలా విషయాలున్నాయి. అప్పుడే అంత సీరియస్ అయితే ఎలా? సరే చెప్పు. అమృత వికాస్ వాళ్ళ అవుట్ హౌస్లోనే ఉంటే నీకు అనుమానం వస్తుందని, ఎలాగైనా ఖాళీ చేసి పంపించాలని తెగ తిరుగుతున్నాడు. వికాస్ నా దగ్గరకు వచ్చి అమృత అమ్మా నాన్న ఎక్కడున్నారని అడ్రస్ అడిగాడు. హైదరాబాద్ మొత్తం తిప్పాడు. చాలా టార్చర్ పెట్టాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అమ్మో, వికాస్ చాలా డేంజరే. సుబ్బలక్ష్మి, ఏమే
నువ్వు అసలు ఫ్రెండ్వేనా? నువ్వు సీరియస్ అవుతావని ముందే చెప్పానా? చీ నోర్మై. అసలు నీకు అమృతకి వికాస్ మీద ఎందుకే అంత పగా? అతను ఎలాంటి వాడో నాకు తెలీదా? నీకు అమృతకి మా డాడీకి పిచ్చి పట్టింది. నిజం తెలుసుకోలేనంత పిచ్చి పట్టింది. నెల రోజుల నుండి మా డాడీ వికాస్ గురించి నెగిటివ్ గా చెప్పి చెప్పి నా బుర్ర తినేశారు. ప్రశాంతంగా నీతో మాట్లాడదామని వస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు. నా లవర్ వికాస్ గురించి ఏ రోజైనా మంచిగా చెప్పావా? తన గురించి నువ్వు చెప్పినవన్నీ చాడీలే, అన్నీ అబద్ధాలే. ఇవాళ మళ్ళీ అవే చెప్పి నా కోపం తెప్పించావు. నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు సుబ్బు. ఇంక నీ మొహం చూడు. ఇంకెప్పుడు మీ ఇంట్లో అడుగు పెట్టను. గుడ్ బై. అమ్మ రేణుక, అదేంటమ్మా అలా వెళ్ళిపోతే ఎలా? సుబ్బలక్ష్మి తెలియకేదో వాగుంటుంది. ఫ్రెండ్షిప్లో ఇవన్నీ మామూలే కదమ్మా. అంత మాత్రాన్ని కోపం తెచ్చుకుంటా ఎలా? ముందు కాఫీ తీసుకో. దాని తల మీద పోయండి, పిచ్చన్న తగ్గుతుంది. అమ్మ రేణుక, అమ్మ రేణుక. అయ్యో అమ్మ రేణు, రేణు, రేణు. అయ్యో అంత కర్మ. సుబ్బలక్ష్మి, నీకు నిజంగా బుర్రలేదే? వదినా, మా మధ్యున్న విషయాన్ని తెలీదు. వదిలే. వదిలేస్తే మనకే నష్టమే. ఇలాంటి కోటీశ్వర్ల ఫ్రెండ్షిప్ని అంత తొందరగా వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఏది ఇష్టమో మనం అదే చెయ్యాలి. వాళ్ళకి ఏం చెప్తే సంతోషపడతారో అదే చెప్పాలి మనం. చూసావుగా, ఇందాక నువ్వు హీరోయిన్లా ఉన్నావంటే ఎంత సంతోషపడిందో. ఈ మాత్రం తెలీదా నీకు సుబ్బలక్ష్మి? తెలీదనుకో వదినా. ఫ్రెండ్షిప్ గురించి తెలియని కాఫీ కూడా దండగా. నిజం చెప్తే ఎవరూ నమ్మరు. అయినా ఈ రేణుక వికాస్ గురించి ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.